సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, ఫార్మర్స్ నేరుగా వారు ఉత్పత్తి చేసిన సరుకులు పొలాల నుంచి ఫామ్ టు మార్కెట్ డైరెక్ట్గా పంపిస్తున్నారు. వాళ్ళకి మంచిగా అనుకున్న రేట్ రావట్లేదు. అవే కాకుండా ఇంకొక సమస్య ఏం గమనించాను అంటే నాణ్యత. ఏదైనా పంట మనం పండించినా దానికి క్వాలిటీ ఖచ్చితంగా ఉండాలి. క్వాలిటీ ఉంటే నేను మీకు చాలా ఎగ్జాంపుల్స్, ఉదాహరణగా మన రాష్ట్రంలో రైతులు చేసిన సక్సెస్ స్టోరీస్ నేను మీకు చెప్పగలుగుతాను. ఎక్కడైనా రైతు మంచి క్వాలిటీ నాణ్యతమైన పంట పండించుతున్నారంటే అలాంటి వాళ్ళకి మార్కెటింగ్ సమస్య ఎక్కువ లేవు. కానీ సమస్య ఎక్కడ వస్తున్నాయంటే ఎక్కడైనా నాణ్యత లోపం ఉన్నాయి. నాణ్యత లోపం ఉంటే మనం ఎగుమతి చేయాలంటే ఎవరు తీసుకోరు. రకరకాల స్టాండర్డ్స్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్స్ మనం పాటించాలి. ఆ స్టాండర్డ్స్ పాటిస్తేనే మనం ఎగుమతి చేసుకోగలుగుతాము, లేకపోతే మనం చేయలేము. అదే కాకుండా ఈరోజు మనం ఇంతకుముందు సాయిల్ హెల్త్ గురించి శైలజ గారు మాట్లాడారు. అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. See, today it is being said that number of cancer patients are increasing in the country, and those parts of the country where uses of chemical fertilizer and pesticides is very high. ఇది చాలా పత్రికల్లో రీసెర్చ్లో బయట ఇది వస్తున్నాయి. And definitely, see, if we talk about cancer, definitely what we eat, what we breathe, the environment in which we live impacts our health, and that is also cause of mutation, which is the carcinogenic substance which causes mutation, and దాని వల్ల క్యాన్సర్ వస్తున్నాయి. అదే కాకుండా ఇప్పుడు చెప్పారు పంజాబ్లో, హర్యానాలో, వెస్టర్న్ యూపీలో ఎక్కడైనా ఎక్కువ మొత్తంలో పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్ వాడించడం జరిగింది. అక్కడ ఈరోజు ప్రొడక్టివిటీ అన్నీ బాగా తగ్గిపోయినాయి. సాయిల్ మొత్తం కాలుష్యం అయిపోయింది. ఇంకా పంట చేయడానికి అక్కడ అవకాశం కూడా లేదు. స్లోగా వాళ్ళు సాయిల్ రిక్లెయిమ్ చేసుకొని ఇప్పుడు హార్టికల్చర్ పంటకి షిఫ్ట్ అవుతున్నారు. దేర్ఫోర్ ప్రతి ఒక్క రైతు మనం స్వయంగా బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ గురించి మనం మాట్లాడుతున్నాము. గవర్నమెంట్ దానికి కూడా సపోర్ట్స్ ఉన్నాయి. చాలామంది సివిల్ సొసైటీ దానికి ప్రోత్సాహనిస్తున్నారు. చాలామంది ఎన్జిఓస్ దానికి ప్రోత్సాహనిస్తున్నారు. సో మనం ఒక కోఆపరేటివ్ ఫార్మింగ్ ద్వారా మనం ఇలాంటి సమస్యల గురించి చర్చ చేసుకొని దానికి ఏ విధంగా తగ్గించుకుంటామంటే అల్టిమేట్గా మనకి ఏం కావాలంటే సస్టైనబుల్ ఇన్కమ్. అంటే నేను సస్టైనబుల్ అగ్రికల్చర్ గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే ఫార్మర్కి ఏం కావాలంటే ఆదాయం కావాలి. ఆదాయం రాకపోతే మనం ఏం చెప్పినా ఎంత చెప్పినా అది ఎవరు అర్థం చేయరు. నేను కూడా ఫార్మింగ్ కమ్యూనిటీలు ఉంటే నేను కూడా గ్రహించను. సో సస్టైనబుల్ ఇన్కమ్ ఎట్లా మనం సాధించుకోవాలి అంటే ఒకసారి మనకు 10,000 వచ్చింది, ఇంకో సంవత్సరం మనకు 2,000 వచ్చింది అంటే ఆ తర్వాత తగ్గిపోయిందంటే మరి అది పెద్ద ఉపయోగం ఉండదు. సో దాని గురించి దేర్ ఈజ్ ఎ అర్జెంట్ నీడ్ టు షిఫ్ట్ ఫ్రమ్ కంప్లీట్ కెమికల్ బేస్డ్ ఫార్మింగ్ టు ఐఎన్ఎం, ఐపిఎం, ఈ రకరకాల పద్ధతి ఇప్పుడు ఉన్నాయి. ఇది ఇంతకుముందు మనం అన్నీ పాటించాము. కానీ 20, 30, 40 ఇయర్స్లో మనం మర్చిపోయి కొద్దిగా అటువైపు ఎక్కువ వెళ్ళిపోయినాము. ఆ పాత పద్ధతి మనం మర్చిపోయినాము. సో ట్రెడిషనల్ నాలెడ్జ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ట్రెడిషనల్ నాలెడ్జ్ కూడా మనం ఉపయోగించుకోవాలి. సో దిస్ ఎరువాకా త్రూ దేర్ మ్యాగజైన్ దే ఆర్ కమింగ్ అవుట్ విత్ ఎ పీరియాడికల్. దాంట్లో ఈ రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఈ తెలుగు భాషలోనే ఉన్నాయి. ఇది మన దగ్గర ఏం జరుగుతుందో దాని గురించి మాట్లాడుతుంది. సో విత్ దిస్ దే ఆర్ ఏబుల్ టు టేక్ ఇట్ టు మచ్ లార్జర్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్. సో ఒక ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మన దగ్గర బాగా అయితే డెఫినెట్లీ దట్ హ్యాస్ ఇంపాక్ట్ ఆన్ ద ఫార్మర్స్ ఇన్కమ్. సో ఐ వాజ్ హ్యాపీ దట్ వెన్ రిజిస్ట్రార్ టోల్డ్ మీ that almost 10 to 12% students in the beginning itself, they are expressing their interest towards going into some kind of entrepreneurship, some kind of self-employment. That's a very good trend. That trend should be encouraged.
నేను ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఫుడ్ ప్రాసెసింగ్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు మీ దగ్గరికి వచ్చాను కాబట్టి ఎవరైనా ఎనీ స్టూడెంట్స్ హూ ఈజ్ ఇంట్రెస్ట్ ఎందుకంటే ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్. అంటే చాలామందికి తెలియకపోవచ్చు, టోటల్ ఎంప్లాయ్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మన కంట్రీ లెవెల్లో చూసినట్టయితే more than 12% of the employment is provided by the food processing sector when we are at a low level. So for every rupee spent in food processing sector, the number of employment which is created is largest. It is much more than the tourism sector also. So anybody who is interested to start any entrepreneurship in food processing sector, which includes agriculture, horticulture, dairy, meat, any kind of aqua, any kind of thing, edible oil, even cattle feed, waste management, we can provide them support under our scheme. Not only that, మీకు మేము ట్రైనింగ్ కెపాసిటీ బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటాము. మీకు మేము మార్కెటింగ్ లింకేజ్ కూడా గురించి గైడ్ కూడా చేసుకుంటాము. So in fact, we can have a partnership with KL University. Those students who are interested in setting up their own business enterprise, we can provide hand-holding to them and take them to a successful level. అదేవిధంగా ఇప్పుడు ఎఫ్పిఓస్ కూడా, ఇప్పుడు ఇంతకుముందు మేము చాలామంది ఎఫ్పిఓస్తో మాట్లాడుతూనే ఉన్నాము. ఎఫ్పిఓస్ కూడా మీరు ఏదైనా ప్రాసెసింగ్ యూనిట్ వాల్యూ ఎడిషన్కి అంటే దానికి పెద్ద టెక్నాలజీ అవసరం లేదు, దానికి ఎక్కువ డబ్బు అంటే మనం ప్రతిసారి ఏమనుకుంటున్నామంటే ఏదో 10 కోట్లు 20 కోట్లు అంత అవసరం లేదండి. ఒక 40-50 లక్షలతో నేను చాలా ఉదాహరణ మీకు మన రాష్ట్రంలో ఈరోజు వరకు ఇస్తున్నాను. చాలామంది రైతు ఒక 30-40 ల్యాక్స్తో మంచి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఆ బిజినెస్ సంవత్సరం వారీగా గ్రో అవుతూ ఉంది.